17వ తేదీ మార్చి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. సహోదరి సహోదరులారా, ఎంతో మంది ఈ లోకంలో ప్రభువుని ఒక మతంలానే చూస్తూ ఉన్నారు, కానీ ప్రభువు పరలోకానికి మార్గము అని మనం గ్రహించాలి. ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి ప్రభువుని క్షమించమని అడుగుతారో ప్రభువు తప్పకుండా వారి పాపములను క్షమిస్తాడు. ఎవరైతే ప్రభువుని హృదయపూర్వకంగా విశ్వసించి రక్షకునిగా అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలు అవడానికి అధికారము అనుగ్రహించబడింది. ప్రభువుని నమ్మిన వారు ప్రభు యొక్క పిల్లలు అనబడతారు. ప్రభువుని నమ్మి స్వీకరించిన ప్రతి ఒక్కరికి దేవుని పిల్లలు అనబడే హక్కు ఉంది. ఒక మనిషి ఏ జాతికి చెందినవాడు, ఎంత సంపద ఉంది, తన మతమేంటి, కులమేంటి, వీటిలో దేనిపై ఆధారపడదు, కానీ ప్రభుని హృదయపూర్వకముగా నమ్మి స్వీకరిస్తే చాలు వారు ప్రభు యొక్క బిడ్డలు అనబడతారు. ప్రార్థన. పరిశుద్ధుడవకు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మీరే పరలోకానికి మార్గము, సత్యము, జీవము అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి మిమ్మల్ని హృదయపూర్వకముగా రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారో అటువంటి వారిని దర్శించండి ప్రభువా. వారి జీవితాలలో మీ అద్భుతమైన కార్యములను అనుభవించాలి తండ్రి. మీ ప్రేమను, కృపను వారు పొందుకోవాలి తండ్రి. మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన మేము మీ బిడ్డలమని గ్రహించి లోకానికి, లోకపు కార్యాలకు చోటిచ్చేవారముగా కాకుండా మీకు లోబడి మా జీవితకాలం అంతయు మీకు నమ్మకంగా జీవించేవారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.